వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్లో యష్మి బిహేవియర్ మీకు ఎలా అనిపించింది? మనీని టార్గెట్ చేసినట్టు మీకు అనిపించిందా లేదా? మరీ ఎక్కువ టార్గెట్ చేసేస్తుంది, ఒక రకంగా పగబట్టేసినట్టు చేసేస్తుంది. రెండు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది, దాని గురించి మాట్లాడుకుందాము. కొత్త చీఫ్ నబీల్ అయ్యాడు. అంటే ఇప్పుడు హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ ఉంటుంది అనమాట. హౌస్ మేట్స్ అందరికీ నబీల్ కొత్త చీఫ్. సో వైల్డ్ కార్డ్స్ కూడా ఒక చీఫ్ ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్య నెక్స్ట్ వీక్ నుంచి టాస్క్లు ఉంటాయి. అలాగే మనీ ఒక క్వశ్చన్ అడుగుతాడు, అదే నేను మిమ్మల్ని అడుగుతున్నా. మనీ ప్లేస్లో మీరు ఉంటే హౌస్ కార్నర్ చేసినట్టు మీరు ఫీల్ అవుతారా లేదా? ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఫీల్ అవుతానా లేదా అన్నది కూడా నేను వీడియోలో చెప్తాను. సో వరుసగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాము. ఫస్ట్ ఫన్ టాస్క్ ఇచ్చాడు. ఆ ఫన్ టాస్క్ బిగ్ బాస్ ఏం చేశాడంటే, ఎవరైతే ఫన్ జనరేట్ చేస్తారనిపించారో వాళ్ళని అవుట్ చేసుకుంటూ వెళ్ళాడు. యాక్చువల్గా చెప్పాలంటే అంటే కొంతమంది కరెక్టే ఉన్నారు, కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఇలా అవుట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే నిఖిల్ గడ్డి పాడేశాడు కదా, మీకు గుర్తుందో లేదో. ఇంతకుముందు కూడా వేరే సీజన్లో సేమ్ ఇలాగే గ్రీన్ కలర్ అంటే గడ్డి వేస్తే గడ్డి ఎక్కడుందో వెతుకు చూపించంటే వాళ్ళు వెతకలా పోతారు. ఆ సీజన్లో పాపం నిఖిల్ కొంచెం పెద్ద గడ్డే వేసాడులే, బట్ అప్పుడైతే అలా అలౌ చేయలేదు. ఇప్పుడు అలౌ చేశాడు. ఏం లేదు, అవతల వాళ్ళతో ఎక్కువ ఫన్ జనరేట్ అవుతుంది అన్నట్టు అలా చేసుకుంటూ వెళ్ళాడు. సో బాగా చేశారు అందరూ ఫన్. ఒక్కటి నాకు నచ్చింది అంటే మనీ బాగా డ్యాన్స్ చేశాడు. యష్మి బాగా మనీని పొగిడేటప్పుడు యష్మి చాలా బాగా చేసింది. అందరూ బాగున్నారు. పృథ్వీ ఆ లేడీ గెటప్ కొంచెం అందంగా వేసుకుంటే బాగుండి అనిపించింది. అది చాలా చండాలంగా వేసుకున్నాడు అని అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళలో శక్తి క్లాన్ విన్ అయింది కాబట్టి వాళ్ళలో ఒకళ్ళని చీఫ్ కంటెండర్గా సెలెక్ట్ చేయాలి. అక్కడ క్లియర్ నిఖిల్ పృథ్వీకే ఇస్తాడు. వేరే వాళ్ళు ఎన్నైనా ఆర్గ్యూ చేసుకున్న పృథ్వీకే ఇస్తాడు. ఎందుకంటే పృథ్వీ వెయిట్ చేస్తున్నాడు వాళ్ళ క్లాన్ నుంచి తనకి బెనిఫిట్ కోసం. ఇప్పటి వరకు నిఖిల్ క్లాన్లోనే ఉన్నాడు, కానీ బెనిఫిట్ అయితే రాలేదు కాబట్టి పృథ్వీకి వెయిట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఖచ్చితంగా పృథ్వీకే ఇస్తాడు. అండ్ తను డిజర్వింగ్ కూడా. ఫస్ట్ నుంచి ఆ టీం కోసం చాలా కష్టపడుతున్నాడు. సో ఆదిత్య గారు కూడా ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా సింపుల్గానే అన్నీ అవగొట్టారు. కానీ ఓ మాట అంటారు, నేను ఏ క్లాన్లో ఉంటా ఆ క్లాన్కి లాయల్గా ఉంటాను అని చెప్పేసి. అండ్ ఈ శక్తి క్లాన్ ఆయన చాలా పొగిడేరులే. ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, శక్తి క్లాన్లోకి వచ్చాక నాకు హాయిగా ఉంది, నాకు ఆపర్చునిటీస్ ఇచ్చారు ఆడడానికి, ఇవన్నీ పొగిడారు. బట్ ఒకటి ఏంటంటే లాయల్గా ఉంటారు, అంతా బాగానే ఉంది. అప్పుడు సేవ్ చేశారు కదా నామినేషన్స్ టైంలో. సీత క్లాన్ వాళ్ళు సీత కోసం చేతులు ఎత్తితే ఓకే, కానీ శక్తి క్లాన్ నుంచి ఆదిత్య గారు కూడా ఎత్తారు. మరి మీరు మీ టీంకి లాయల్ అన్నప్పుడు అప్పుడు కూడా నిఖిల్ కోసం ఉండాల్సింది కదా అని అనిపించింది. ఆ ఒక్క పాయింట్ అంతే. కానీ ఆయన లాయల్గానే ఉన్నారు. ఏ టీం ఉంటే ఆ టీంకి లాయల్గానే ఉంటారు. మేబీ అప్పుడు తను అలా చేయాలనిపించిందేమో. సో ఇది నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ ప్రేరణ యష్మి అలాగే పృథ్వీ. యష్మి ఏమంటుందంటే, నేను ఒకసారి చీఫ్ అయినంత మాత్రాన అవ్వకూడదని రూల్ లేదు కదా, దట్టు నీకు సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఐటమ్స్ తేవడం చేత కాదు, నీకు వంట చేత కాదు, కిచెన్ చేత కాదు, అవి చేత కాదు, కాబట్టి నువ్వు నెక్స్ట్ టైం వరకు వెయిట్ చెయ్యి, నాకు ఇచ్చేయి అన్నది. అంటే వెంటనే పృథ్వీ రివర్స్ అయ్యాడు. నీకు కావాలంటే నాలో పాజిటివ్స్ కూడా చెప్పవచ్చు, ఓన్లీ నెగిటివ్స్ చెప్పి నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను కూడా నీ నెగిటివ్స్ చెప్తానని మొత్తం యష్మి నువ్వు అసలు ఏం పీకేవు అన్నట్టే మాట్లాడాడబ్బా. ఆ స్పెల్లింగ్ టాస్క్లో ఓడిపోయావు, చీఫ్గా ఓడిపోయావు అంటే, మరి నువ్వే కదా నన్ను బెస్ట్ చీఫ్ అన్నావు అంటే, మరి నువ్వే కదా నన్ను బెస్ట్ ప్లేయర్ అన్నావు, నన్ను పట్టుకెళ్ళి గ్రీన్లో పెట్టావు, ఇప్పుడేమో నేను సరిగ్గా ఆడలేదని చెప్తున్నావు అని రివర్స్లో ఓ రేంజ్లో వేసుకున్నాడు. చాలా బాగా వేసుకున్నాడు అనిపించింది. కాకపోతే మనీ విషయంలో రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు, తన గురించి మాట్లాడుకుంది. ఇక్కడ మాత్రం యష్మిని ఓ రేంజ్లో వేసుకున్నాడు, అది కూడా ప్రాపర్ పాయింట్స్తో గట్టిగా లాక్ చేసాడు ఆమె యష్మిని. ఈవెన్ మనీ ఇష్యూ తీసుకొచ్చి లాక్ చేశాడు. ఆ అమ్మాయి ఏడుపు మొదలుపెట్టింది. ఆ అమ్మాయి ఏడుపుకి పృథ్వీ మాట్లాడిన మాటలకి గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏంటి? నిఖిల్ పృథ్వీని యష్మిని ఆపించి ఆదిత్య గారు డెసిషన్ తీసుకున్నారు కదా. ఆదిత్య గారు మాట్లాడిన తర్వాత యష్మి ఏడుపు స్టార్ట్ చేసింది. ఆ అవతల వాళ్ళు నేను తిట్టాక ఒక గంట తర్వాత ఆలోచించుకుని ఆడడం ఏంటి? ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే, తన వైపు తను ఎక్కడైనా నెగిటివ్ అయిపోతుంది అని అనిపిస్తే దాన్ని టర్న్ చేసుకోవడానికి ఏడ్చిందని నాకు అనిపించింది. ఒకవేళ అది తనది నిజంగానే ఏడుపు అనుకో, వేరే వాళ్ళు తన నెగిటివ్స్ చెప్పినందుకే తనకి ఏడుపు వచ్చిందనుకో, మరి ఎందుకు నువ్వు రోజు మనీని అలా టార్గెట్ చేస్తావు, నువ్వేం ఆడవు, నువ్వు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి అని ఎందుకంటావు? మరి నువ్వు ఎదుటి వాళ్ళలో నువ్వు నెగిటివ్స్ ఎతకొచ్చు. ఈవెన్ అందరినీ ఏం ఆడింది, సీత ఏం ఆడింది, విష్ణు ఏం ఉద్ధరించింది, ఇలా ప్రతి ఒక్కరిని వాళ్ళేం ఆడారు వీళ్ళేం ఆడారు, నేను తోపు అని చెప్తుంది. ఈరోజు ఈవెన్ ఆ పప్పి టాస్క్లో కూడా అంతే కదా, లాస్ట్లో వచ్చింది బయటికి. సో అది ఈ అమ్మాయి ఎదుటి వాళ్ళని చేయెత్తి చూపిస్తుంది, కానీ ఈ అమ్మాయి గేమ్ మాత్రం ముందుకు వెళ్ళట్లేదు. సో అది ఇక్కడ ఏడిస్తే నాకు
ఫేక్ అనిపించింది. మనకు చూపించలేదు కానీ ఏడుపు అక్కడతో ఆగలేదు. ఆ ఏడుపు కంటిన్యూ అయ్యి నేను అది ఫేక్ అని ఎప్పుడు అనుకుంటాం అంటే ఏడుపు పోని నిజం ఏడిపే అనుకుందాం. ఒకసారి ఇప్పుడు పృథ్వీ ఏడ్చాడు, ఒకసారి ఏడ్చాడు, ఊడుకున్నాడు, అంతేగాని ఇక్కడ ఏడ్చిందా? ఆ ఏడుపు మళ్ళీ ప్రేరణ దగ్గరికి వెళ్ళి ప్రేరణ దగ్గర కూడా కంటిన్యూ చేసింది. అలా ఎలా కంటిన్యూ అవుతుంది? చిన్న ఇష్యూకి ఏడుపు అంత దూరం ఎలా కంటిన్యూ అవుతుంది చెప్పండి, ఫేక్ ఏడుపు కాకపోతే. ఒక నిమిషం. సో ఇక్కడ పృథ్వీ వచ్చేసి ఏడుస్తుంటే నైనిక లోపల కూర్చొని పృథ్వీ ఏడుస్తున్నాడు సచ్ ఎ సాఫ్టీ అన్నది. మనకు అది చూపించాడు. ఎందుకు చూపించాడో అర్థమైందా మీకు? ఎందుకంటే లాస్ట్లో మనీని మళ్ళీ పేర్లు పెట్టింది కదా, నువ్వు సింపతి క్రియేట్ చేయడానికి ఏడు చేస్తావు అది ఇది అని. సో దీనికి దానికి లింక్ పెట్టడానికి అనమాట. ఇక్కడేమో నువ్వు ఏడిస్తేనేమో సాఫ్టీ అన్నావు, అక్కడ మనీ ఏడిస్తే అది సాఫ్టీ కదా, అది సింపతియా? ఇక్కడ పృథ్వీ ఏడిస్తే అది సాఫ్టీయా? లేకపోతే నువ్వు దగ్గరుండి కూర్చొని చూసావా అది రియల్ ఏడుపా కాదా అని? అలా ఎలా చెప్పగలవు? అవునా కదా. నైనిక ఈరోజు మనీ ప్రేరణ విషయంలో కూడా డైరెక్ట్ టాస్క్ దగ్గరికి వెళ్ళిపోదామా? అంతకుముందే అన్నోనేమో చూద్దాం, టాస్క్ గురించి మాట్లాడేసుకుందాం. ఇక్కడ పృథ్వీ ఏడుస్తుంటే విష్ణు వచ్చి వాటర్ తుడుస్తుంది పృథ్వీకి. నేనేమంటానంటే అక్కడ క్లియర్గా యష్మి ఎప్పుడైతే పృథ్వీతో విష్ణు గురించి విష్ణుకి దూరంగా ఉండు అన్నట్టు చెప్పిందో అప్పటి నుంచి పృథ్వీ విష్ణుకి చాలా దూరంగా ఉంటున్నాడు. ఆ మాత్రం అర్థం అవ్వట్లేదు ఈ అమ్మాయికి. ఊరికే ఆ పిల్లోడేమో ఈ అమ్మాయిని ఇగ్నోర్ చేస్తుంటే ఆ పిల్లోడు వెనకాలే తిరుగుతుంది. చూడడానికి చాలా చిరాగ్గా ఉంది. ఎవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వెళ్ళైనా చెప్తే బాగుండు అమ్మాయికి. అనవసరంగా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి కదా. ఆ పిల్లోడు నిన్ను రిజెక్ట్ కూడా కాదు, ఏమంటారు, ఇగ్నోర్ చేస్తున్నాడు. ఇగ్నోర్ చేస్తుంటే పృథ్వీ అని వెనకాల తిరుగుతుంది. ఈవెన్ ఆ పిల్లోడు లేడీ గెటప్ వేసుకుంటే ఇది నాకు నరకం అన్నట్టు ఏదో మాట్లాడుతుంది. ఎందుకు ఈ అమ్మాయికి? శుభ్రంగా గేమ్ ఆడుకోక. సో ఇది. సో నెక్స్ట్ టాస్క్ మొదలైంది. టాస్క్ గురించి మాట్లాడుకుందాం. మణి ఏం చేస్తాడంటే ఇక్కడ క్లియర్గా సీత, విష్ణు అలాగే నైనిక వీళ్ళు ముగ్గురు ఒకళ్ళు పట్టుకోవాలనుకున్నారు. నైనిక మళ్ళీ ఎవరి దగ్గరికి, నిఖిల్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ నబీల్ మీ ఇద్దరు కలిసి ఆడండి అని చెప్పింది. సో ఎందుకంటే పృథ్వీ అలాగే ఆల్రెడీ అయిపోయాడు, పక్కన ఉన్నాడు కాబట్టి. సో మణి వచ్చేసి సీతను అడిగాడు. సీతను ఒక్కదాన్ని అడగడం అయితే చూపించాడు మనకి. కానీ ఆదిత్య గారిని వాళ్ళు కూడా నబీల్ని కూడా అడుగుంటే బాగుండేది కదా. నబీల్ని అడిగితే పోనీ మన ముగ్గురం మార్చుకుందాము. సో అలా ఏదైనా మాట్లాడుకుని ఉంటే బాగుండేది. మణి చేసిన మిస్టేక్ ఓన్లీ సీతను అడగడం. సో ఫస్ట్ రౌండ్లో అసలు యష్మి చరపకరా చెడేవు అన్నది మీకు క్లియర్గా వర్తిస్తుంది. అబ్బా అదే జరిగింది ఈరోజు. ఈ లాస్ట్లో ఆమెకు మణికంఠ దొరికిందని పరిగెట్టకుండా నడుచుకుంటూ వచ్చింది. పోనీ లాస్ట్లో దొరికినందుకే ఆ అమ్మాయి అలా నడుచుకుంటూ వచ్చిందా, ఆ అమ్మాయి తప్పేం లేదు, మణికంఠని టార్గెట్ చేయలేదు అని మీకు ఎవరికైనా అనిపిస్తే నెక్స్ట్ రౌండ్ ఎందుకు పరిగెట్టింది మరి? నెక్స్ట్ రౌండ్ కూడా లాస్ట్లోనే వచ్చారు కదా విష్ణు అంటాను, అప్పుడు కూడా శుభ్రంగా నడుచుకుంటూ రాలేకపోయింది, ఇంకెలాగ అయిపోయిందని అప్పుడు ఎందుకు రన్ చేసింది? క్లియర్గా చేతిలో మనీ ఉన్నాడు కాబట్టి నడుచుకుంటూ లోపల కూడా రాలేదు, డైరెక్ట్ అక్కడ డేంజర్ జోన్కి వెళ్ళి నిలబడింది. ఎందుకంటే తనకు తెలుసు చేతిలో ఉన్నది మణికంఠ, అక్కడ సంచాలకు పృథ్వీ, తీసేది మణికంఠనే పీకుతాడని. పృథ్వీ ఇక్కడ ఎంత రాంగ్ డెసిషన్ తీసుకున్నాడంటే మణికంఠ తన పాయింట్స్తో పృథ్వీని ప్రాపర్గా లాక్ చేశాడు. ఎందులో నాకు క్వాలిటీ లేదు, విన్నింగ్ గురించి మాట్లాడుతున్నావు, స్పెల్లింగ్ టాస్క్లో యష్మి లూజ్ అయింది కదా, చీఫ్గా తను ఫెయిల్ అయింది కదా, స్పెల్లింగ్ టాస్క్లో నేను విన్ అయ్యాను కదా. ఇన్ని చెప్పిన తర్వాత పృథ్వీ ఒక కాసేపు అలా సైలెంట్ అయిపోయి మళ్ళీ ఆలోచించుకుని కొత్త రీజన్స్ ఎత్తుకుంటున్నాడు. అందుకే మళ్ళీ క్లియర్గా అన్నాడు, నువ్వు నన్ను అవుట్ చేయడానికి రీజన్స్ సెట్ చేసుకుంటున్నావు, ఇంకెందుకు, నాకు అర్థమైపోయింది, ఇంక నేను తప్పుకోవడం బెటర్, అంతే కదా. రీజన్స్ కోసం ఏం కాదు, ఏదో చెప్పించుకుంటున్నాడు, తన ఫ్రెండ్ని కాపాడుకున్నాడు అంతే. యష్మిని తన ఫ్రెండ్ని కాపాడుకున్నాడు. ఇక్కడ పృథ్వీ చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే దీనివల్ల మనీకి వచ్చిన నష్టం లేదు, చూసిన బయట ఆడియన్స్ ఇంకో నలుగురికి మనీ మీద సింపతి వస్తుంది, ఆ పిల్లోడిని ఎలా చేస్తున్నారో చూడని ఇంకో నలుగురు ఆడియన్స్ మనీకి ఓట్లేస్తారు. సో ఇక్కడ మనీ సింపతి ట్రై చేశాడా, వీళ్ళు హౌస్ మేట్స్ తనకు సింపతి ఇచ్చారా? ఇప్పుడు మీరే చెప్పండి. మనీ సింపతి ట్రై చేశాడా? మనీ క్లియర్గా ప్రాపర్ పాయింట్స్ పెట్టి నన్ను ముందుకు పంపు అని అడిగాడు. పృథ్వీ ఏం చేశాడు, వాళ్ళ ఫ్రెండ్ని పంపుకున్నాడు. సింపతి ఎవరికి వచ్చింది? మనీకి వచ్చింది. మనీ క్రియేట్ చేసుకున్నాడు, సింపతి క్రియేట్ చేసుకోలేదు కదా, ఆటోమేటిక్గా వచ్చింది. ఇంకా చెప్పాలంటే హౌస్ మేట్స్ ఇస్తున్నారు అతనికి సింపతి, ఆడియన్స్కి వీళ్ళు చేసిన తప్పు అనిపిస్తుంది, ఆటోమేటిక్గా మనీని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటారు. ఓకే, నెక్స్ట్ రౌండ్ వచ్చేటప్పటికి ఏమీ అంత ఈజీగా డెసిషన్ తీసేసుకుని యష్మిని అవుట్ చేయలేదు. ఫస్ట్ రౌండ్లో
విచిత్రం ఏంటంటే ఫస్ట్ రౌండ్లో మనీని అవుట్ చేయాలని యష్మి అడుగులో అడిగేసుకుంటూ నడుచుకుంటూ వచ్చింది. నెక్స్ట్ రౌండ్ ఆ అమ్మాయి బుక్ అయింది, అది కూడా మనీ చేతిలోనే బుక్ అయింది. ఇదే చెరపకరా చెడేవంటే. సో ఆమె బుక్ అయింది. అంతకుముందేమో భలే తీసావురా, అంతకుముందు ఏమన్నది భలే తీసావు పృథ్వీ, బాగా తీసావు, కరెక్ట్ డెసిషన్ తీసుకున్నావు అంది. అవతల ఇంకెంత ఉడికిపోతారు. కానీ పాపం ఆ పిల్లాడు ఉడికిపోకుండా రియల్గా వాళ్ళిద్దరివి వాళ్ళ డిస్కషన్స్ విని యష్మి ఎంతో వాదించిన ప్రేరణ ఫలానా రీజన్స్ వల్ల ప్రేరణని పంపుతున్నా. హౌస్ మేట్స్ తన్ని సెకండ్ ప్రిఫరెన్స్ పెట్టారు. తను అన్నింటిలోనూ క్లారిటీగా మాట్లాడుతుందంటే ఈవెన్ నామినేషన్స్లో నన్ను అందరూ నామినేట్ చేశారు, బట్ ప్రేరణ నామినేట్ చేసిన నామినేషన్ నేను యాక్సెప్ట్ చేసినట్టు. ఓ అంటే నువ్వు యాక్సెప్ట్ చేసావు, అంటే నువ్వు తప్పని ఒప్పుకున్నావు అని వితండవాదం చేస్తుంది మనీతో. మనీ ఏమంటున్నాడు, నన్ను సేమ్ ఇష్యూ మీద అందరూ నామినేట్ చేశారు, బట్ ప్రేరణ చేసిన నామినేషన్ చాలా క్లియర్ పాయింట్స్, నేను కూడా యాక్సెప్ట్ చేశాను అని చెప్పి. సో ప్రేరణ ఎంత క్లారిటీ ఉంది, సో నేను ప్రేరణను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నానంటే ఇక్కడ కూడా మనీ రాంగ్ అని ప్రూవ్ చేయాలని యష్మి ట్రై చేసింది. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత మనీ వచ్చేసి అవి పెడుతుంటే సీత వచ్చేసి నువ్వెందుకు పెడుతున్నావు, నువ్వు కాదు నెక్స్ట్ సంచాలకు యష్మి పెట్టాలి, నువ్వు సరిగ్గా పెట్టట్లేదు అని చెప్పేసి అన్నది. అప్పుడు మణి అన్నాడు, మరి ఇంతకు ముందు రౌండ్ పృథ్వీ ఎందుకు పెట్టాడు, అప్పుడు నేను పెట్టాలి కదా అని అడిగితే అప్పుడంటే పృథ్వీ ర్యాండమ్గా పెట్టాడు కాబట్టి అంట అప్పుడు వదిలేశారంట, ఇప్పుడు తిని సరిగ్గా పెట్టట్లేదు కాబట్టి వదలలేదంట, నువ్వు బయటకు వచ్చే వరకు ఊరుకోమా అన్నారు. ఇక్కడ బయటకు వచ్చే వరకు ఊరుకోమనేమో మనీని అన్నారు, పృథ్వీనేమో ర్యాండమ్గా పెట్టాడని వదిలేస్తారు. పృథ్వీ ర్యాండమ్గా పెట్టాడని వీళ్ళకి ఎలా తెలుసు, తిన మాత్రం ర్యాండమ్గా పెట్టట్లేదని వీళ్ళకి ఎలా తెలుసు, వీళ్ళు చూసారా? మరి ఇది టార్గెట్ కాదా? నువ్వు క్లియర్గా లోపలికి వెళ్ళి ఇప్పుడు నువ్వు కనుక పృథ్వీ పెడుతున్నప్పుడు అరే పృథ్వీ ఇది నీ టర్న్ కాదు, ఇప్పుడు మనీ పెట్టాలని అప్పుడు ఆపి ఉండుంటే టార్గెట్ కాదు. మనీ ఉన్నప్పుడు మనీతో క్వశ్చన్ చేసావు, కావాలంటే నువ్వు అలా పెట్టకు, ర్యాండమ్గా పెట్టుకుంటే వెళ్ళిపో అని ఎవరో చెప్పాలి, కానీ నువ్వు పెట్టడానికి వీలేదు, వెళ్ళిపో బయటికి, నువ్వు వెళ్ళిపో, యష్మి నువ్వు రా అంటే తన హౌస్ టార్గెట్ అనకపోతే ఏమంటాడు? క్లియర్గా ఒక్క రకంగానా ఎన్ని రకాలుగా పిల్లల్ని టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాను, నేను మనీ ప్లేస్లో నేను ఉంటే కూడా కార్నర్ చేస్తున్నారని ఫీల్ అవుతా. ఎందుకో చెప్తా. ముందు టాస్క్ ఫస్ట్ వరుసగా జరుగుతూ వస్తున్నాయి, ప్రతిసారి ఇతన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఎప్పుడుదో అయిపోయింది, సరే పక్కన పెట్టేద్దాం. లాస్ట్ టైము మనీని పక్కన పెట్టింది తీసుకుందాం. అక్కడేమో ఒకవైపు మణి, ఒకవైపు విష్ణు, సీత. కొంతమంది సీతకి కొంతమంది మణికి ఓట్లు వేశారు. సీత ఎన్నర్లోనేమో మణిని పీకేయాలని ఫిక్స్ అయిపోయింది, పైకి మాత్రం నేనే ఎలిమినేట్ అవుతా, టీం అందరినీ ముందుకు నడిపిస్తా అని పైకి మాత్రం మాట్లాడుతుంది. విష్ణు క్లియర్గా నన్ను అవుట్ చేత నేను ఆల్రెడీ ఒక టాస్క్ ఆడాను చాలు, జనాలకి నా బిహేవియర్ నచ్చితే నన్ను ఉంచుతారు, ఓన్లీ టాస్క్లే చూడరు, నన్ను అవుట్ చేయంటుంది విష్ణు. మణి నన్ను ఉంచు, నేను టాస్క్లు ఆడతా, నాకు ఇష్టం అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని అవుట్ చేయాలి? సీతనా, మణినా, విష్ణునా? విష్ణు నన్ను పంపే మొర్రో, ఎందుకు ఆ పిల్లడికి ఛాన్స్ ఇవ్వు అని విష్ణు చెప్తుంది. నువ్వేమో మనీనే అవుట్ చేసావు, ఎందుకు? అది టార్గెట్ కదా, కార్నర్ కదా, నువ్వెందుకు విష్ణుని అవుట్ చేయలేదు? మళ్ళీ నేను నీకు చాలాసార్లు సపోర్ట్ చేస్తాను అంటున్నావు. ఏం సపోర్ట్ చేసావు? నీ టీంలోకి వచ్చాడు కాబట్టి నీకు తప్పదు కాబట్టి నువ్వు ఆప్షన్ ఇచ్చావు, లేదంటే ఆదిత్య గారిలాగా పక్కన కూర్చోబెడదువేమో. ఆ పిల్లోడు నీ టీంని ఎంచుకుని వచ్చాడు కాబట్టి ఒక ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చావు. అలా కాకుండా ఆదిత్య గారు అన్నారు, ఆదిత్య గారు క్లియర్గా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, సీత క్లాన్లో ఉంటే నాకు ఆప్షన్స్ రావు, శక్తి క్లాన్లో వాళ్ళు నాకు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చారంటే స్విమ్మింగ్ టాస్క్ కూడా పృథ్వీ అండ్ నిఖిల్ నన్ను వెళ్ళమన్నారు, నేనే నిఖిల్ని వెళ్ళమన్నాను. నెక్స్ట్ టాస్క్ బాల్ టాస్క్, నా మీద నమ్మకంతో నన్ను పంపారు. సీత క్లాన్ అలా కాదు, ఒక్క దాంట్లో కూడా నాకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఈవెన్ పజిల్ టాస్క్ నన్ను పంపొచ్చు కదా, నేను హైట్ ఉంటాను కదా, అక్కడ కూడా నాకు పంపలేదు. నాకు శక్తి క్లాన్ హాయిగా ఉంది అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు మరి అలాగా? నేను నీకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే నువ్వు అలా చేస్తున్నావు అంటుంది. నువ్వు అంత ఇంపార్టెంట్ ఇచ్చే దానివే అయ్యి ఉంటే నువ్వు విష్ణుని అవుట్ చేసి మనీ నుంచేదాను. క్లియర్ టార్గెట్. ఆ పిల్లోడికి అది టార్గెట్ లాగే అనిపిస్తుంది. ఇప్పుడు పృథ్వీ లోపల పెట్టినప్పుడు ఏమో మీరు సైలెంట్గా ఉన్నారా, మనీ పెట్టేటప్పటికి అంట చూసుకుని పెట్టేస్తున్నాడంట. అమ్మాయి నైనిక ఓ ఎగురుతుంది అందరి మీద, ఆట తక్కువ ఎగిరేది ఎక్కువ, ఇక్కడ ఎగురుతుందా? డోంట్ యూస్ కార్నర్ వర్డ్ అంట. ఆ పిల్లడు కార్నర్ అవుతున్నాడు, కార్నర్ వర్డే యూస్ చేస్తాడు. ఎందుకు యూస్ చేయడు? మీరు అలా బిహేవ్ చేస్తున్నారు. ఆ పిల్లోడిని అందులోంచి బయటకు వచ్చే వరకు ఊరుకోలేదు. ఆ పిల్లోడి ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే మీరు అలా బిహేవ్ చేయగలరా? ఆ పిల్లోడి ప్లేస్లో పృథ్వీ ఉంటే ఆ లోపల నుంచి మీరు బయటకు లాక్ రాగలరా పృథ్వీని? అదే ప్లేస్లో నిఖిల్ ఉంటే నిఖిల్ని బయటకు లాక్ రాగలరా మీరు? ఈవెన్ ఆ ప్లేస్లో యష్మి ఉంటే మీరు ఆ లోపల నుంచి నువ్వు కాదు, ఆ బొమ్మలు పెట్టాల్సింది నువ్వు కాదని బయటకు లాక్ రాగలరా? రాలేరు. ఓన్లీ మనీ కాబట్టి తీసుకొచ్చేసారు. అంటే అర్థం ఏంటి? మీరు క్లియర్గా టార్గెట్ చేస్తున్నారు. అదే ఆ పిల్లోడు చెప్తున్నాడు. సో ఇది
నెక్స్ట్ వచ్చేసి నైనిక ఇంకొకరి విషయంలో, ప్రేరణ విషయంలో. ప్రేరణ వచ్చి నిలబడితే నైనిక అంటుంది బ్లాక్ చేస్తుంది, నన్ను బ్లాక్ చేస్తుంది, తన గేమ్ అదే అనుకుంటా, తన ఆట అదే అనుకుంటా అన్నది క్లియర్గా. నేను ఆ వీడియో మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసా. పాపం అసలు ప్రేరణ అస్సలు బ్లాకే చేయలేదు, వచ్చింది తీసుకెళ్ళింది పట్టుకెళ్ళింది. అబ్బా పట్టుకెళ్తే నైనిక అనేసి మళ్ళీ అంటుంది వర్డ్స్ మాట్లాడేటప్పుడు అంట చూసుకుని మాట్లాడాలంట. మరి ఈ అమ్మాయి ఎందుకు, ఆ అమ్మాయి ఆట అలాగే ఉంటుంది, బ్లాక్ చేస్తుంది అని ఎలా అనేసావు నువ్వు కూడా? వర్డ్స్ మాట్లాడేటప్పుడు నువ్వు కూడా చూసుకో. మరి వేరే వాళ్ళని అనేటప్పుడు ఏమి వీళ్ళు అనేస్తారు, వేరే వాళ్ళు మాత్రం చూసుకుని మాట్లాడాలా? పాప మాకు అసలు ప్రేరణ తప్పే లేదు, తన టాయ్ పట్టుకెళ్ళి లోపలికి వెళ్ళింది, నువ్వు లేటుగా వెళ్ళావు అంతే డిఫరెన్స్. అందులో ఆ అమ్మాయి తప్పేముంది? నీ ఓటమిని వేరే వాళ్ళ మీద తోసేయడం అంటే ఇదే. సో అది నైనిక అతి చేయడం ఎక్కువ, గేమ్ తక్కువ అయిపోయిందని నాకు అనిపించింది. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి యష్మి. నేను ఆటలో తోపు అంటది కదా, ఫస్ట్ రౌండ్ ఏమో నడుచుకుంటూ వచ్చిందా, నెక్స్ట్ రౌండ్లో కూడా యష్మి తీసుకున్న తర్వాత విష్ణు తన బొమ్మ తీసుకున్నది. మరి విష్ణు కంటే ముందు యష్మి ఎందుకు రాలేకపోయింది? నిజంగా తోపు అయితే రాలేదు కదా, విష్ణుయే వచ్చేసింది ఫస్ట్, మళ్ళీ యష్మి వెనక్కి వెళ్ళిపోయింది. సో ఆ రౌండ్లో మణి మంచి డెసిషన్ తీసుకున్నాడు, ప్రేరణ నుంచి యష్మిని అవుట్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి యష్మి దగ్గరకు వచ్చేటప్పటికి విష్ణు అలాగే ప్రేరణ నిలబడ్డారు. సో ఇక్కడ క్లియర్గా విష్ణు ఎన్ని పాయింట్స్ చెప్పినా కానీ ప్రేరణ తన ఫ్రెండ్ కాబట్టి ప్రేరణని మాత్రమే ఉంచుకుంటుంది, విష్ణుని తీసేస్తుంది. అంతకుముందు ఏమన్నది మణిని, నువ్వు నన్ను టార్గెట్ చేసావు అందుకే తీసేసావు, మొత్తం అందరూ కలిపి పడిపోతున్నారు కదా పిల్లోడి మీద అంటే నిన్ను సీత ఏమంటుంది, నిన్ను తీసేసింది యష్మి, నిన్ను తీసేసినాడు యష్మి అండ్ పృథ్వీ, నువ్వు వాళ్ళతో చూసుకో అంటున్నది. ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటి, ఫస్ట్ నాకు నా బొమ్మను పట్టుకోమంటే అక్కడ హెల్ప్ చేయలేదు, అలాగే లోపల నేను పెడుతుంటే బయటికి తీసుకొచ్చేసారు వీళ్ళు, ఇవన్నీ కలిపి తను అంటున్నాడు. అంతేగాని నన్ను అక్కడ తీసేశారు అన్న దాని గురించి తను మాట్లాడట్లేదు. కనీసం నేను లోపలికి వెళ్ళి నా సంచాలక పని కూడా చేసుకోవట్లేదు, అది కూడా టార్గెటే కదా. ఓకే హౌస్ అన్నాడు, అందుకే బయటికి తీసుకొచ్చేసారు. ఇన్ని చేసి నీకు ప్రాబ్లం యష్మితో మాట్లాడుకో అంటుంది సీత. యష్మి విష్ణుని తీసేసింది. విష్ణు దగ్గరికి వచ్చేటప్పటికి నైనిక సీత ఉన్నారు. విష్ణు కావాలంటే సింపుల్గా సీత నువ్వు ప్రజెంట్ చీఫ్వి, సో నిన్ను తీసేస్తున్నా, నైనికకి ఇస్తున్న ఛాన్స్ అని అనొచ్చు. కానీ అలా అనలేదు. అనకుండా క్లియర్గా సీత నిన్ను ఎందుకు తీస్తున్నానంటే నీకు క్లారిటీ మిస్ అయింది అందుకు తీస్తున్నాను, సో నైనిక కొంచెం క్లారిటీ ఉంది ఇస్తున్నా అని ప్రాపర్గా చెప్పించింది. లేదంటే తను సింపుల్గా చెప్పేసి ఇచ్చేయచ్చు, నువ్వు ప్రజెంట్ చీఫ్ కాబట్టి నేను పక్కన పెడుతున్నానని చెప్పొచ్చు, అలా చెప్పలేదు. ప్రాపర్ పాయింట్స్ చెప్పి తీసింది, బాగా అనిపించింది విష్ణు. నెక్స్ట్ సో సీత ఉంది, అవతల నైనిక దగ్గరికి వచ్చేటప్పటికి తన ఓన్ పప్పి తెచ్చుకుంటుంటే అక్కడ కూడా మళ్ళీ ఇంకో వర్డ్ లూజ్ అయింది. తినేమో వర్డ్స్ ఇంచక్క లూజ్ అయిపోద్ది వేరే వాళ్ళ మీద, కానీ వేరే వాళ్ళు మాత్రం ఏమనకూడదు. మనీ మీద ఏమో కార్నర్ వర్డ్ యూజ్ చేయకు అది ఇది అని ఎగిరింది. ప్రేరణనేమో బ్లాక్ చేసేస్తున్నారు నన్ను అని అన్నది. ఇక్కడ తీసుకుని వచ్చేటప్పుడు ఏమో ఐ నో నాది ఎవరు తీసుకురారని ఐ నో దిస్ అంటుంది. సో అదే తను మాత్రం వదిలేయట్లేదా మాటలు. మరి నువ్వు ఎందుకు అడగలేదు వేరే వాళ్ళని? అక్కడేమో మళ్ళీ మణిని అంటుంది, నువ్వు ఎందుకు ఆదిత్య గారిని అడగలేదు, వాళ్ళని అడగలేదు, వీళ్ళని అడగలేదు అని మణి మీద అంత అరిచావు కదా, నువ్వు ఇప్పుడు ఎందుకు వేరే వాళ్ళ మీద నిందలేసేస్తున్నావు? ఇక్కడ అంటుంది నైనిక ఐ నో నాది ఎవరు తీసుకెళ్ళరండి. మరి నువ్వు అడిగావు మిగిలిన వాళ్ళని, మనం ఇలా తెచ్చుకుందాం, నువ్వు మిగిలిన వాళ్ళని అడిగావా? అడగలేదు కదా, అడగలేనప్పుడు నువ్వెందుకు నిందలేస్తున్నావు? సో అదే అనేది నైనిక ఆట తక్కువ అని ఇలాంటి బిల్డప్లు ఎక్కువ చేస్తుంది. సో ఇక్కడ నాకు తెలుసు అన్నది, బట్ తనది మిగిలిపోయింది కాబట్టి తను అవుట్ చేసేయడం కరెక్ట్. సో అది ఇంకా ఫైనల్గా ఎవరు మిగులుతారంటే వీళ్ళిద్దరూ మిగులుతారు, నబీలును ప్రేరణ. వీళ్ళిద్దరూ మిగిలినప్పుడు పృథ్వీ డెసిషన్ తీసుకుంటాడు. పృథ్వీ తీసుకున్న డెసిషన్ ఏంటంటే నబీల్ని తీసుకుని ప్రేరణను పక్కన పెడతాడనమాట. సో అలాగా నబీలు చీఫ్ కంటెండర్ అవుతాడు. చీఫ్ కంటెండర్ పృథ్వీ వర్సెస్ నబీల్ అవుతుంది. అప్పుడు నబీల్ కొత్త చీఫ్ అయ్యాడనమాట. సో ఇది సో లైవ్లో ఇంకా ఈ టాస్క్ జరుగుతుంది, పప్పీ టాస్క్. సో ఆ తర్వాత లైవ్లో ఇంకా ఏం జరిగాయి అనేది నా నెక్స్ట్ వీడియోలో పెడతా. సో మీ ఒపీనియన్ ఏంటి? ఈరోజు మనీ సింపతి ట్రై చేశాడా? ఇంకోటి జరిగింది కదా, లాస్ట్లో ఏడ్చాడు. ఇది ఆల్రెడీ మాట్లాడేసుకున్నాము. అదంటే నాకు ఇష్టము, అదంటే సీత అంటే ఇష్టం, కానీ నన్ను నేను మాట్లాడినది అని. పాప మా పిల్లోడు నిజంగానే ఆ పిల్లోడికి ఏడుపు వచ్చింది. అబ్బా ఆ పిల్లోడు ఏడ్చాడు. లోపలేమో పృథ్వీ ఏడుపేమో నిజమో, ఇక్కడ ఈ పిల్లోడు ఏడుస్తుంటే సింపతియా? ఒక్కళ్ళు రాలేదు పాప మా పిల్లోడు ఏడుస్తుంటే, అలాగే వదిలేశారు. అంటే ఆడు సింపతి ట్రై చేసుకుంటున్నాడు, మనం ఎందుకు వెళ్ళి వాడికి సింపతి ఇద్దాం అన్నట్టున్నారు హౌస్ మేట్స్. ఆ పిల్లోడు అలా ఫీల్ అవడం కాదు, సిచ్యువేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఆ పిల్లోడు చుట్టూరు సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి, కార్నర్ చేస్తున్నట్టే ఉన్నాయి.
ఇక్కడ యష్మి నచ్చింది పాపం, వెళ్ళి ఏడకు అని ఊరుకోబెట్టడం బాగా నచ్చింది. ఇలా ఉంటేనే బెటర్ యష్మి, అనవసరంగా ఎందుకు పగబట్టేసినట్టు ఉండడం. ఆ తర్వాత యష్మి పిలిస్తే అప్పుడు వచ్చింది సీత. అప్పటి వరకు తెలీదా వాళ్ళకి మణి ఏడుస్తున్నట్టు తెలుసు, కానీ ఎవరు రాలేదు. ఎందుకంటే వెళ్తే మళ్ళీ ఆడికి ఎక్కడ సింపతి వచ్చేస్తుంది అని. వాళ్ళు వచ్చినా సింపతి వస్తుంది, వాళ్ళు రాకపోయినా సింపతి వస్తుంది, బికాస్ ఆడియన్స్ ఆర్ వాచింగ్. సో ఇది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో లైవ్లో ఏం జరిగింది అన్నది పొద్దున్నే నేను వీడియో పెడతా. అలాగే హౌస్లో ఇంకా ఏం జరిగాయి, పృథ్వీ వర్సెస్ నబీల్ ఏం జరిగింది, అవి నేను రేపటి వీడియోలో పెడతా. ఎలిమినేషన్ గురించి చెప్పలేదు కదా, మర్చిపోయా. ఎలిమినేషను ఈ వారం ఓం గారు అయ్యే అవకాశం ఉందన్నమాట. 99.9% మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఓం గారిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. సో అది కూడా రేపు పొద్దున్న పెడతా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి.